మాకెంతో సంతోషము మీరాకై వేళలో, మాకెంతో సంతోషము. ధన్యులం ధన్యులం సార్థకం సార్థకం మా పుణ్య సౌభాగ్యము, మా కోర్కె జయప్రదము. అది 1990వ సంవత్సరం. కోదాడ పరిసర ప్రాంత ప్రజలు నాణ్యమైన ఇంటర్మీడియట్ విద్య కోసం ఉన్న ఆస్తులు అమ్మి తమ పిల్లలను దిగులు చూపులతో దూర ప్రాంతాలకు పంపే రోజులు. అంతే, అది 1991వ సంవత్సరం. విలువల విద్యను అందించేందుకు గజ్జెకట్టి అసౌకర్యాలపై కత్తి కట్టిన ముత్తినేని రంగప్రవేశం. ఇక తల్లిదండ్రుల ఆనందాలు హరివిల్లులు, విద్యార్థుల బెంగలు సంపెంగలు. శ్రీ ముత్తినేని సైదేశ్వరరావు గారు 10/6/1962న నల్లగొండ జిల్లా మఠంపల్లి మండలం పెదవీడు గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు ముత్తినేని శేషయ్య గారు, వెంకట నరసమ్మ గారు. వీరి ప్రాథమిక విద్య పెదవీడులోను, ఉన్నత విద్య మఠంపల్లిలోను, కాలేజీ విద్య KRR కాలేజీలోను, MSc రసాయన శాస్త్రం ఆగ్రాలోను నిరాఘాటంగా జరిగింది. PG పూర్తి చేసిన తర్వాత వీరు కొంతకాలం రాజా రామ్ జూనియర్ కాలేజ్ సూర్యాపేటలో కెమిస్ట్రీ లెక్చరర్ గా పనిచేసినారు. ఆ తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ప్రభుత్వ ఉద్యోగం చేసి రిజైన్ చేశారు. పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు, పచ్చని నడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు, నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు, ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు, అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన జీవిత భాగస్వామిని విజయవంతంగా నడిపించడంలో అందవేసిన చేయి సంధ్యతో వీరి వివాహం 1988లో జరిగింది. నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను, నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోస్తాను, నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను, నేను సైతం బ్రతుకు పాటకు గొంతు కలిపేను. తీరం చేరాలని కెరటం పడే ఆరాటం, ఆకాశం పట్టుకోవాలని పిట్టపడే ఉబలాటం, చివరకు ప్రతి చిన్న కీటకము బ్రతకాలని చేసే జీవన పోరాటం గమనించిన శ్రీ సైదేశ్వరరావు గారు తను బ్రతుకుతూ సమాజానికి కొంత ఉపయోగపడే అవకాశం అద్భుతమని, అది ఒక్క మానవ మాత్రులకు మాత్రమే సాధ్యమయ్యే విషయమని గమనించి విద్యా వినీలాకాశంలో విలువల జెండాను SV బాలికల కళాశాల పేరుతో రెపరెపలాడించారు. అదే ఉత్సాహంతో 1993లో SV డిగ్రీ మహిళా కళాశాలను స్థాపించారు. ఆధునిక విజ్ఞానాన్ని విద్యార్థులకు ఎందుకు అందుబాటులోకి తీసుకురాకూడదు అనే ప్రశ్న వారి మెదళ్ల కుదుళ్లను వేధిస్తే దానికి సమాధానంగా అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్తో కూడిన BCA మరియు MSc కంప్యూటర్ సైన్స్ కోర్సులు ప్రారంభించి తన మనసు సంధించే ప్రశ్నలకు మంచి మనిషిగా సమాధానమిచ్చారు. బయో ఇన్ఫర్మేటిక్స్ లో ఉన్న ఉద్యోగ అవకాశాలను గుర్తించి బయోకెమిస్ట్రీ మరియు బయోటెక్నాలజీ కోర్సులను మొదలుపెట్టారు. కార్పొరేట్ విద్య గ్రామీణ విద్యార్థులకు అందించాలనే సంకల్పంతో SV ఇంటర్మీడియట్ లియో బ్యాచ్ ప్రారంభించి తన ఆశయ సాధన ఎంత బలమైనదో నిరూపించారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల జ్ఞానానికి గట్టి పునాది ఉంటే బాగుంటుందని భావించి SV టెక్నో స్కూల్ను ప్రారంభించారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేపులవుతారు. ఆత్మ సంకల్పానికి కృషి పట్టుదల తోడైతే ఎంతటి అద్భుత విజయాలు సాధించవచ్చు అన్న విషయానికి సైదేశ్వరరావు గారి జీవితమే ప్రబల నిదర్శనం. నాడు 76 మంది విద్యార్థి కుసుమాలతో ఒదిగి ఎదుగుతూ వచ్చిన SV మహావృక్షం నేడు 2500 మంది బాలబాలికలతో క్రమశిక్షణా పరిమళాలు వెదజల్లుతూ సమాజానికి దేశానికి తీయదనాన్ని అందించే మంచి ఫలములుగా తయారగుటకు సిద్ధంగా ఉన్నారు. నాడు కేవలం 10 మంది అధ్యాపకులతో రేకుల షెడ్డులో ప్రారంభించబడిన ఈ కళాశాల నేడు 150 మంది ఉద్యోగస్తులతో సకల సౌకర్యాలు గల బిల్డింగులతో విరాజిల్లుతున్నది. ఇంతింతై ఒటుడింతై అన్న పోతన పద్యం ఈ కార్యక్రమానికి ఈ క్రమానికి చక్కటి ఉదాహరణ.
HEC గ్రూపులో స్టేట్ ర్యాంక్ సాధించడంలోనూ, డిగ్రీ కాలేజ్ యూనివర్సిటీ ఫస్ట్గా నిలవటంలోనూ, ఎన్నో మార్లు ఇంటర్ విద్యార్థులు టౌన్ ఫస్ట్, జిల్లా ఫస్ట్ సాధించడంలోనూ ఆయన పాత్ర ప్రశంసనీయం. ఈ మహాద్భుత కృషికి గౌరవంగా ఆనాటి మన గవర్నర్ శ్రీ కృష్ణకాంత్ గారు తన చేతుల మీదుగా సైదేశ్వరరావు గారికి జ్ఞాపకను అందించి అభినందించారు. ఏమింటికి కంటిని నేనై, కంటను మంటను నేనై, మంటల మాటున వెన్నెల నేనై, వెన్నెల పూతల మంటను నేనై, రవినై శశినై దివమై నిశినై, నాతో నేను సహగమిస్తూ, నాతో నేనే రమిస్తూ, ఒంటరినై ప్రతి నిమిషం కంటున్నాను నిరంతరం, కిరణాల్ని కిరణాల, హరిణాల్ని హరిణాల, చరణాల్ని చరణాల, చలనాల కనరాని గమ్యాల, కాలాన్ని ఇంద్రజాలాన్ని, జగమంత కుటుంబం నాది. అధ్యాపకులను తన కుటుంబ సభ్యుల్లా చూస్తూ, వారిని ప్రోత్సహిస్తూ, రాజీలేని మనస్తత్వంతో విద్యా వ్యవస్థను నడిపే సైదేశ్వరరావు గారు సదా ప్రశంసనీయులు. ఉన్నంతలో తృప్తి పడుతూ ఉన్నదాన్ని నలుగురికి పంచే సైదేశ్వరరావు గారి మనసు కన్నా సామ్యవాదం ఎక్కడుంది? ఎంత ఎదిగినా తన గురువులను గౌరవిస్తూ అవకాశం దొరికినప్పుడల్లా వారిని సన్మానించే వీరు సదా అభినందనీయులు. తను పుట్టి పెరిగిన ప్రాంతంలో సహకార జూనియర్ కాలేజ్ స్థాపించి ఆ ప్రాంత విద్యార్థులకు ఉచిత విద్యను అందించిన మంచి మనిషి సైదేశ్వరరావు గారు. అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ, ధర్మ సంబంధ, దైవ సంబంధ కార్యక్రమాలలో విరాళాలు ధారాళంగా ఇస్తూ ఇంత పెద్ద ఎస్వి కుటుంబాన్ని సమర్థవంతంగా నడుపుతూ అందరికీ సంతోషాన్ని పంచే సైదేశ్వరరావు గారు చిరంజీవులుగా ఉండాలని కోరుకుందాం. నిస్వార్థ ప్రజాసేవ చేయాలనే ఆయన సదాశయం త్వరలో నెరవేరాలని కోరుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్స్.